నమస్కారం, నేను మీ సంకల్ప్ శ్రీకాంత్. జీవితంలో గెలవాలంటే కావాల్సింది కోట్లు కాదు, గట్టి సంకల్పం అని నిరూపించిన ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆయన మాట వింటే చాలు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాడు కూడా ఆయుధమై పోరాడతాడు. నిరాశలో ఉన్న నిరుద్యోగి నిఠారుగా నిలబడి వ్యవస్థనే ప్రశ్నిస్తాడు. ఆయనే మాస్టర్ మోటివేటర్, ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారు. ఈరోజు ఈ వీడియోలో ఆయన జీవిత పాఠాలను ఒక మధ్యతరగతి వ్యక్తి తన కళలను ఎలా నిజం చేసుకోవాలో చూద్దాం. మేడ్చల్ జిల్లా కేశవరం అనే ఒక చిన్న గ్రామంలో ఒక రైతు కుటుంబంలో గంపా గారి ప్రయాణం మొదలైంది. చదువుకోవడానికి ఊర్లో సరైన వసతులు లేవు. 7వ తరగతి తర్వాత ప్రతిరోజు 6 కిలోమీటర్లు, మిత్రులారా 6 కిలోమీటర్లు నడిచి ఆలియాబాద్ వెళ్ళేవారు. అప్పట్లో 10వ తరగతి పాస్ అవ్వడమే ఒక గగనం. 50 మందిలో కేవలం 4 పాస్ అయితే అందులో గంపా గారు ఒకరు. తండ్రి హైదరాబాద్కు వలస రావడంతో గంపా గారు కూడా పట్నం బాట పట్టారు. మార్కులు తక్కువ రావడంతో ప్రైవేట్ కాలేజీలో సీటు దొరికింది. ఇంజనీర్ కావాలనే కల కన్నా పరిస్థితులు సహకరించక బీకామ్ చేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడే ఆయనలో ఒక నాయకుడు మేల్కొన్నాడు. స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఎదిగి ప్రజల కష్టాలను దగ్గరుండి చూశారు. మిత్రులారా, మీకు తెలుసా, గంపా గారికి వ్యాపార మెలకువలు తన విద్యార్థి దశలోనే అలవడ్డాయి. అప్పట్లో హోటళ్లలో చిల్లర దొరకడం చాలా కష్టంగా ఉండేది. గంపా గారు ప్రతిరోజు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి లైన్లో నిలబడి చిల్లర నాణ్యాలు తెచ్చి హోటళ్లలో ఇచ్చేవారు. దానికి బదులుగా ఆయనకు ఉచితంగా దోశలు, ఇడ్లీలు దొరికేవి. అంటే సమస్య ఎక్కడ ఉందో అక్కడ అవకాశం ఉంటుందని ఆయనకి అప్పుడే నిరూపించారు. కష్టపడే తత్వం, తెలివి ఉన్నవాడికి పేదవాడిగా ఉండే అర్హత లేదు అనేది ఆయన గట్టి నమ్మకం. గ్రాడ్యుయేషన్ తర్వాత కేవలం 350 రూపాయల జీతంతో సేల్స్ మ్యాన్గా కెరీర్ మొదలుపెట్టారు. సేల్స్ అనేది మాటల పెట్టుబడితో చేసే అద్భుతమైన వృత్తి అని ఆయన తరచుగా చెబుతుంటారు. 350 రూపాయల జీతాన్ని 6 నెలల్లోనే 1000 రూపాయలకు పెంచుకున్న మునగాడు ఆయన. బ్రాండెడ్ ఫ్యాన్లను అమ్మడం నుండి సొంతంగా బ్రాండ్ క్రియేట్ చేయడం వరకు స్మార్ట్ వర్క్ అంటే ఏంటో చేసి చూపించారు. ఆ తర్వాత LIC డెవలప్మెంట్ ఆఫీసర్గా ఎంపికై అందులోనూ నెంబర్ 1గా నిలిచారు. ఎందుకంటే ఆయన ఏ పని చేసినా 100% ఏకాగ్రతతో చేసేవారు. జీవితంలో ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, సమాజానికి ఏమి ఇచ్చామన్నదే ముఖ్యం. 1996లో మొదలైన ఇంపాక్ట్ ప్రయాణం నేడు ఒక మహావృక్షంగా మారి ఉచితంగా వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తూ ఇప్పటి వరకు 34 మంది IAS మరియు 18 మంది IPS అధికారులను, వేలాది మంది ఎంటర్ప్రీనియర్లుగా దేశానికి అందించారు. ఆయన చెప్పే 8+8+8 రూల్ చాలా పవర్ఫుల్. 8 గంటలు నిద్ర, 8 గంటలు నీ వృత్తి ఉద్యోగం, మిగిలిన 8 గంటలు కనీసం కొంత సమయం సమాజం కోసం కేటాయించాలి. ఇది పాటిస్తే జీవితం ధన్యమవుతుంది. మిత్రులారా, గంపా నాగేశ్వరరావు గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిస్థితులు మనల్ని వెనక్కి లాగొచ్చు, కానీ మన సంకల్పం ముందుకి నడిపించాలి. నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టి పాజిటివ్ దృక్పథంతో ముందడుగు వేయాలి. మీ కలలు ఎంత పెద్దవైనా సరే వాటిని సాధించే శక్తి మీలోనే ఉంది. రియల్ ఎస్టేట్ అయినా, కోచింగ్ అయినా, టీచింగ్ అయినా, ఏ బిజినెస్ అయినా మీరు చేసే పనిలో నిజాయితీ ఉంటే ఆకాశమే మీకోసం అవకాశాలను కురిపిస్తుంది. గంపా గారు అన్నట్లు, నువ్వు పుడుతున్నప్పుడే గెలిచావు, ఇక ఈ లోకంలో ఓడిపోవడానికి ఏముంది బాస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ
స్ఫూర్తిని రగిలించాయి.